నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి సంక్రాంతి రోజు వీడియో అండి. అసలైన వీడియో ఇదే కదా! సంక్రాంతి రోజు మా పద్ధతి ఎలా ఉంటుందో చూసేయండి. నైట్ పెట్టిన ముగ్గులనమాట. మార్నింగ్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా! మెయిన్ ఈ కలర్ వేసి పెట్టిన ముగ్గులన్నీ భలే లుక్ వస్తున్నాయి. మొత్తం ఇంట్లో పాతయి ఓపెన్ చేసి రెండు ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. సో అవి ఇంకా వేరే అమ్మమ్మ వాళ్ళు అడిగితే ఇచ్చేసాను. ఇంకా ఒక ప్యాకెట్ తీసుకొస్తే అది నేను మా పక్కింటి పిన్ని ఇద్దరం కూడా షేర్ చేసుకున్నాము. సో మంచిగా ఇలా రంగులు వేసి మంచిగా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు ఏంటంటే సంక్రాంతి అంటే మాకెళ్ళి భోగి పళ్ళు పోయటం ఒకటి ఉంటుంది పేరెంటాలకి. నెక్స్ట్ దేవుడింటికి సామాన్లు అంటే వంట సామాన్లు కానీ కొత్త బట్టలు ఇవన్నీ కూడా దేవుడింటికి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మీతో ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూసేయండి. నైట్ నిద్రపోయేసరికి 11:30 12 అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ 6 అయిపోయింది అనమాట. లేచేసరికి తెల్లారిపోయింది కూడా. ఇంకా లేచి ఇంకా ఇక్కడ మా సాత్విక నేను అసలు గమనించలేదు. దుప్పటి ఏదో ఊరికనే ఉందనుకున్నాను కానీ ఇంకా సాత్విక ఏదంటేనే మా వారు బయట పనుకుంది అంటున్నారు. ఇంకా లేపుతుంటే మా అమ్మగారు అయితే లేవట్లేదు అసలు. ఇంక వీళ్ళతో ఈరోజు పెద్దగా పని కూడా లేదులే, నిదానంగా రెడీ చేయవచ్చులని. అంటే భోగి రోజు అంటే భోగి పళ్ళు పోయాలి కాబట్టి తొందరగా రెడీ చేసేసాను. కానీ ఈరోజు అయితే కొంచెం నిదానంగానే రెడీ చేశాను. ఇంక ఇక్కడ పొయ్యి మీద టీ అయితే పెట్టేసింది మా అమ్మ. ఇంకా మా వారేమో టీ ఎప్పుడు రెడీ అయ్యిద్దని అయితే చూస్తున్నారు. ఈ చలికి కొంచెం వేడివేడిగా టీ తాగితే కానీ సెట్ అవ్వట్లేదు. అమ్మేమో కూరగాయలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా నేనైతే కొంచెం గిన్నెలు ఉంటేనే వాటిని కడిగేస్తున్నాను. ఒకప్పుడు బయట బాత్రూమ్ కట్టినప్పుడు ఇది స్నానాల కింద అయితే యూజ్ చేసాం. కానీ బయట బాత్రూమ్ ఎప్పుడైతే రెడీ అయిందో ఇంక ఈ బాత్రూమ్ అయితే గిన్నెలు కడగడానికి వాడుకలకి అట్లా యూజ్ చేస్తున్నాము. బాత్రూమ్ లేకపోయింటే మాత్రము వంటగది కొంచెం పెద్దదిగానే ఉండేది. బాత్రూమ్ సగం ప్లేస్ తీసేసింది, మెట్లు సగం ప్లేస్ తినేసాయి. ఇంకా అందుకే వంటగది చిన్నది అయిపోయింది. ఇంకా మా సాత్విక తెలివితేటలు చూసారా? బియ్యం పారవేసేసి ఎంత చక్కగా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎలా మొత్తం ఒక దగ్గరికి తీస్తుందో. దానికి ఎలకలు కొరికేసాయి అనమాట గోతానికి. ఇంకా అమ్మ అయితే ఈరోజు ఆ బియ్యం అన్నీ డ్రమ్ములో అయితే పోసేసింది. మరేనుకి ఇంకా లేవగానే టీవీ ఒక్కటే ఈ ఫోక్ సాంగ్స్ వస్తాయి కదా, ఎక్కువగా అవి వింటాయి అనమాట రేణు. ఎక్కువగా ఆ సాంగ్సే పెట్టిద్ది పద్దాకా ఇంట్లో మోగుతూనే ఉంటాయి. మా అమ్మ ఏమో నన్ను కొంచెం తొందరగా రెడీ అయ్యి దేవుడింటికి సామాన్లు అవి ఇచ్చేసి రమ్మందనమాట. సామాన్లు అంటే ఇంకేమీ కాదు, కలగాయ కూరలు, బియ్యము, చింతపండు, మంచి నూనె, అలానే కొత్త బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. దేవుడిల్లు అంటే ఒక ఒక ఇంటి పేరు మీద ఇల్లు ఉంటుంది కదా, పెద్ద దిక్కుగా. అలా ఒకళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తారనమాట సంక్రాంతి అనేది. అందరూ కూడా ఒకే ఇంటి దగ్గర ఇలా బియ్యము, బట్టలు, కూరగాయలు అన్నీ ఇచ్చేస్తే వాళ్ళే వండుతారు. ఇంకా మనం నైట్ భోజనానికి అట్లా వెళ్ళి తినేసి రావాలి దండం పెట్టుకొని. అది కూడా చూపిస్తానులేండి. అలా ఉంటుందన్నమాట. అంటే సంక్రాంతి అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది కాదు, ఒక్క ఇంటి దగ్గరే అందరూ చేసేది. మరోవైపేమో అన్నానికి ఎసరు పెట్టేసి ఇంకో వైపేమో స్నానాలకు నీళ్ళు పెట్టేసింది. ఇంకా గిన్నెలు కడిగితే వాటిని చూసుకుంటా ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. నేనేమో అటు దేవుడి ఇంటికి సామాన్లు ఇవ్వడానికి రెడీ అయితేనేమో ఇంకా మా వీధిలో వాళ్ళేమో పేరెంటలకి పళ్ళు పోస్తారనమాట. ఇంకా పళ్ళు పోయడానికని అయితే తీసుకువెళ్ళిపోయారు. కానీ పళ్ళు పోసేది మాత్రము భలే ఉంటుందండి. మా సైడ్ అలా ఉండదు కానీ ఇటు సైడ్ మాత్రము ప్రతి ఒక్కరూ అలా చేసుకుంటారనమాట. పేరెంటాలని ఇంటికి తీసుకువెళ్ళి పళ్ళు పోయటము. అది ఎలా ఉంటుందో కూడా చూసేయండి. ఇంకా నేనైతే ఈసారి ఇక్కడే వదిలేసాను అనమాట చెల్లి కోసం. ఇంకా చెల్లి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకుండా. ఇంకా ఆ సారీనే నేను ఈరోజు అయితే రండి మీరు పాస్ట్ చేయండి. నీకు ఫస్ట్ రాస్తారండి కూర్చో. సంక్రాంతి ఏమో కానీ మా వారిని మాత్రం వీడియోలకి చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా తీసేవాళ్ళు ఎవరు లేరనమాట. అంతకుముందు చెల్లి ఉంటేనే మహాలక్ష్మి తీసేది. ఇంకా మా వారే ఆప్షన్ ఇంకెవరు లేరనమాట.
ఇక్కడ ఫస్ట్ ఏమో నూనె అయితే కొంచెం ఆ చెవిలో ఈ చెవికి రాసి తల మీద అయితే నూనె పోస్తారు, అంటే నూనె అలా రాస్తారనమాట. లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతి రోజు ఇంట్లో పని అంతా చూసుకొని 11 గంటలకో 11:30 గంటలకో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్ళిపోయాను. మా సైడ్ అలా ఉంటుందన్నమాట. సినిమాకి వెళ్ళిపోయి వచ్చి చక్కగా ఇంటికాడ వంటలు చేసుకొని తిన్నాము. కానీ ఇక్కడ అలా కాదు, ఇలా ఉండిద్ది అనమాట. అంత పల్లెటూరి పద్ధతులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒక సంక్రాంతి ఎలా ఉంటుందో అలా ఉండిద్ది అనమాట. భలే నాకు నచ్చింది ఇటు సైడు. ఎక్కువగా పళ్ళు పోసేది చాలా సరదాగా ఉండిద్ది. నెక్స్ట్ పసుపు మొహానికి చేతులకి రాస్తారండి. ఆ పసుపు కూడా పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ముల్ని నానబెట్టి నూరుతారనమాట. అలా నూరిన పసుపు మాత్రమే రాయాలి. మామూలుగా మనం ప్యాకెట్స్ పసుపు లేదంటే పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, అలాంటివి గట్రా యూజ్ చేయకూడదు. పసుపు రాయడం అయిపోయిన తర్వాత బొట్టు పెడతారనమాట. బొట్టు పెట్టేసిన తర్వాత తలలో పువ్వులు కూడా పెడతారు, అక్షంతలు వేస్తారు, ధూపం వేస్తారు. మళ్ళీ ఒక చీర అనేది చీరకి ఆ చివరి ఈ చివర పసుపు రాసేసి వచ్చిన పేరెంటలు అందరి మీద కూడా ఆ చీరను అయితే అలా వేస్తారనమాట. ఇంకా మనం బయట వరకు ఆ చీరను అలా తీసుకువెళ్ళి బయట వాళ్ళ ఇంటి దగ్గర అట్లా వదిలేసి వెళ్ళిపోవాలి. ఇలా కొంతమంది ఏమో 5 పేరెంటాలకి, కొంతమంది 6 పేరెంటాలకి, కొంతమంది 3కి కూడా అలా చేసుకుంటారనమాట. కానీ ప్రతి ఒక్కరూ చేస్తారు. నెక్స్ట్ తెల్లదారం ఉంటుంది కదండి, తెల్లదారాన్ని 3 చుట్లు వేసేసి పసుపు రాసేసి ఇలా మెడలో వేస్తారనమాట. అందులో వాళ్ళు ఇష్టము. కొన్నిటికైతే ఈ శతమానాలు ఉంటాయి కదా రావాకుల్లాగా, వాటిని కూడా కడతారనమాట. అలా మిగతా వాళ్ళకేమో నార్మల్గా తాళ్ళు వేసేస్తారు. అవి ఎలా ఉంటాయి కూడా నేను చూపిస్తానులేండి. అలా వచ్చిన వాళ్ళందరికీ ఇలా తాళ్ళు వేసేసి నెక్స్ట్ ఫలదానం కూడా ఇస్తారు. తాంబూలం అవి తాంబూలం కింద చెరుకు, చిలగడ దుంప, అరటికాయ, పెసరపప్పు ఇలాంటివి పెడతారనమాట. ఈ తాళ్ళకి శతమానాలు కూడా ఒక్కొక్కరు 2 వేసి, ఒక్కొక్కరు 3 వేసి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అలా అలా ఉండిద్ది అనమాట పద్ధతి. అలా మొదటి నుంచి అలా అలవాటు పెట్టుకుంటారు. ఇంకా చీరని కూడా ఇలా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చిన పేరెంటాలందరి మీద కూడా వేసేస్తారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనే సాయక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మరీ ఎక్కువ ఇంట్లోకి వెళ్ళలేదు, ఒక 5 ఇంట్లకి. అది కూడా ఇలా మా వీధిలో వరకే వెళ్ళానమాట. మళ్ళీ దేవుడింటికి సామాన్లు ఇవ్వాలి కదా, అందుకని వచ్చేసాను. తీరా నేను వచ్చేసరికి మా అమ్మ ఆల్రెడీ వెళ్ళి ఇచ్చేసి వచ్చేసింది. ఇంకా అయినా సరే చక్రాలు అవి చేయాలి కదా, ఇంకా అందుకని మరి అయితే వెళ్ళలేదు. ఇంకా మొత్తం ఒకటే ప్రాసెస్ అనమాట ప్రతి ఇంటికాడ కూడా, అందుకని ఒక చోటే తీసాము. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు కడిగి అట్లా లోపలికి వెళ్ళి పళ్ళు అయితే పోస్తారు. ఈ విధంగా ఉండిద్ది సంక్రాంతి రోజు మా సైడు. మరి మీ సైడ్ కూడా ఇలాంటి పద్ధతి ఉంటే మాత్రము కామెంట్లో షేర్ చేసుకోండి. మా సైడ్ అయితే సంక్రాంతి రోజు ఈ పద్ధతి ఇలా ఉండిద్ది అనమాట. నేను ఇలా పేరెంటానికి వెళ్ళేసరికి మా అమ్మకి ఇంకా ఇప్పట్లో రానని చెప్పేసి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసింది అనమాట. లేదంటే నేనే వెళ్ళి నేను మా వారు వెళ్ళి ఇచ్చొద్దాం అనుకున్నాం దేవుడింటికి. అక్కడ వాళ్ళు కూడా వెళ్ళాలంటే అందరూ కూడా దేవుడింటికి వెళ్ళి రావాల్సిన వాళ్ళే. మా అమ్మ ఏమో కొంచెం మళ్ళీ అక్కడ వంటలు ఎక్కడ స్టార్ట్ చేసేస్తారని తొందరగా వెళ్ళి ఇచ్చేసింది. అంటే లాస్ట్ ఒక సంవత్సరం ఇలానే వచ్చేటప్పుడు ఇలానే పేరెంటానికి వెళ్ళి దగ్గరే 15 ఇళ్ళకేమో వెళ్ళానమాట. చాలా టైం పట్టేసింది, 12 అలా అయిపోయింది. అందుకని మా అమ్మకి
తొందరగా రానని చెప్పి ఇచ్చేసింది. ఇంక ఇదిగో ఇవన్నీ దేవుడి ఇంటికి అయితే ఇవ్వాల్సినవి అనమాట. కలగాయ కూరలు అంటారు కదా, గుమ్మడికాయ, ఆనపకాయ, చిక్కుడుకాయ, చిలకడ దుంప, చామ దుంప, టమోటాలు, ఉల్లిపాయలు, ఇంకా వీటితో పాటు చింతపండు ఇవన్నీ కూడా, ఇంకా అలానే బియ్యం కూడా. నెక్స్ట్ పండగకి కొత్త బట్టలు తీస్తాం కదా, మా అమ్మ అయితే ఒక చీర, మా నాన్నకేమో ఒక పంచ అదేంటి టవలు ఇలా చూపుతుంది అనమాట దేవుడి దగ్గర. అవన్నీ కూడా ఇచ్చేసి అయితే వచ్చేసింది. నేను కూడా ఇంక ఇంటికైతే వచ్చేసాను. అప్పటికి జలుబు, మా వదిన అయితే పిలుస్తుంది పాపము, తనకి వెళ్ళాల్సింది అనిపించింది కానీ అటు వెళ్ళానంటే ఇంకా అలా తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా అందుకని పైగా అప్పటికి జలుబు కదా, ఎక్కువ తిరగకూడదని వచ్చేసాను. మా వారేమో చూడగానే ఏంటి అమ్మోర్లా ఉన్నావని అయితే అంటున్నారు పెద్ద బొట్టుతోటి. ఇంకా ఇదిగో ఇలా శతమానం అయితే ఉండిద్ది అనమాట. రాబాకాలు అంటారు కదా, వీటిని అయితే గంగలో కలిపియటము, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయాలి. ఇలా అంటే వెళ్ళిన వాళ్ళందరికీ అన్నీ ఇవే వేయరు, ఉత్త తాళ్ళు ఉంటాయి, అందులో ఇవి ఉంటాయి అనమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది. ఇంకా ఇదిగో మెడకి చుట్టూ ఒక తాడు ఉంది, నేను అది గమనించలేదు, తీయలేదు, తర్వాత తీసాను అనమాట. ఈ సంవత్సరము అసలు పళ్ళు పోపించుకుని అనుకున్నాను కానీ మొత్తానికి ఒక ముచ్చటైతే తీరిపోయింది. ఇది ఒక సరదా అనమాట. సంక్రాంతి రోజు అందరితో అలా సరదాగా వెళ్ళి రావటము బాగుంటుంది. మొత్తానికి మంచిగా అయితే అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి పిల్లల్ని అయితే రెడీ చేశాను, స్నానాలు చేయించేసి వాళ్ళకి జడలు వేసేసి ఇంకా నెక్స్ట్ వంటలు అయితే స్టార్ట్ చేశాను. ముందు రేణుని రెడీ చేసేసాను, ఇంకా తర్వాత సాత్విక్ అని మొన్న న్యూ ఇయర్ రోజు వేసాను కదా అవే బట్టలు అనమాట, ఇంకా అవే వేసేసాను. పసుపు నూరింది కాబట్టి అంత తొందరగా పోదనమాట. ఒక 2 days అయినా సరే ఫేస్లో అలానే ఉండిద్ది, కానీ మంచి గ్లో వచ్చింది ఫేస్ అంతటికి. పిల్లలిద్దరిని కూడా ఈ విధంగా రెడీ చేసేసాను. రేణుకే డ్రెస్సు మహాలక్ష్మి తీసుకుందంట ఊర్లోకి వస్తే మా చెల్లి, ఇంకా అదే వేసాను. సాత్వికకేమో పాతదే. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. అమ్మ అయితే నాకు జలుబు చేసిందని చెప్పాను కదా, అందుకని అల్లం చారు అయితే చేసింది. మా వారికి అయితే నచ్చలేదు ఇలాంటివి, ఎప్పుడు అసలు ఎక్కువ ఇలాంటివి. ఇంకా నేను పిల్లలు బాగా తిన్నామన్నమాట. నాకు అల్లం చారు బాగా ఇష్టము, టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మంచిది. ఇంక ఇది వచ్చి కలగాయల కూర, చిక్కుడుకాయ, చామదుంప, చిలకడదుంప ఏవేవో వేసి మొత్తానికి కలగాయ కూర అయితే వండేసింది. ఇంకా మరేను చక్కగా ఒక ఫోటో తీస్తాను ఉండు అంటేనే సువాలేస్తుంది అనమాట. ఇంకా దానికి వాళ్ళ నాన్న గదింపుతేను ఏడిచేస్తుంది. ఇంక వీళ్ళందరికీ కూడా భోజనం అయితే వడ్డించేసి చక్కగా అందరం కలిసి అయితే తినేసాము. అమ్మ అయితే గంజానం ఉండిద్ది అనమాట, అది అలవాటు, పొద్దున ఇలా చారులు వేసుకొని తిందు, అందుకని అమ్మ ముందే తినేసింది. ఇంకా మేము మాత్రము ఈ చలికి అసలు గంజానం నాకు ఇష్టమే కానీ చలికి అసలు తినలేకపోతున్నాను అనమాట. ఇంకా వేడివేడిగా నేను కూడా ఇదే తినేసాను అన్నము. ఒకవైపు చక్రాలు చేయాలన్నమాట, తినేస్తే ఒకే పని మీద ఉండొచ్చు కదని ముందే మా అమ్మ పిండి కలిపేయండి అంటుంది. అప్పటికి బాగా ఆకలేస్తుందని చెప్పి తిన్నాక కలుపుతానని చెప్పి ముందు అన్నం అయితే తినేస్తున్నాము. అప్పటికి టైం కూడా 10 అయిపోయింది. తినేసిన తర్వాత ఇంకా చక్రాల కోసం అయితే పిండిని అయితే ఇక్కడ కలుపుతున్నాము. ఈ చక్రాలు ఎప్పుడో చెకోడీలు చేశాను చూడండి, అప్పుడు చేయాల్సినవి అనమాట. ఆ తర్వాత భోగి రోజు చేద్దాం అనుకున్నాము, ఆ రోజు కుదరలేదు. అలాగా మొత్తానికి సంక్రాంతి రోజు అయితే పడిందనమాట. సంక్రాంతి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పిండి కూడా దగ్గర 2.5-3 kgs ఉండిద్ది అనమాట. కానీ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఇదంతా కూడా నేను ఒక్కదాన్నే చక్రాలు అయితే చేసాను అనమాట. నేనే ఒత్తుకొని, నేనే వేసి, నేనే తీసి, మొత్తం నేనే. అమ్మ కానీ మా వారు కానీ అసలు ఎలాంటి హెల్ప్ చేయలేదు. మా వారు మాత్రం కలపడంలో హెల్ప్ చేశారు, తనే కలిపిచ్చారు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేనే. అమ్మ అయితే పొయ్యి ముట్టించేసింది, అదే పొయ్యి వెలిగించి నూనె అయితే వేసేసాము. ఇంకా అమ్మ అయితే నిద్రపోయిందనమాట, మా వారు నిద్రపోయారు. ఇంకా నేను మాత్రం అలా పొయ్యి దగ్గర కూర్చొని ఆ చక్రాలు వేసుకోవడం తీసుకోవడం అదే సరిపోయింది నాకు. ఇదే మా ఇంటి దగ్గర అయితే మాత్రము పండగకి వారం ముందే వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసి పండగ కల్లా కొంచెం ఫ్రీ అయ్యి ఆ రోజు మంచిగా ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేసేవాళ్ళమి. అంటే అలా ప్లాన్ చేసుకునేదాన్ని అనమాట. కానీ ఈసారి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రావడము, తిరుగుడులు ఇవే సరిపోయాయి. అందుకే ఇంకా ఎలాగో సంక్రాంతి రోజు ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదులండి. మ్యాక్సిమం ఇంట్లో కూర్చుని అందరితో పిండి వంటలు చేసుకోవడం ఇవే ఎక్కువ పండగకి ఇక్కడ.
ఇంక ఇక్కడ నాతో పాటు పక్కన ఇదిగో సాత్వి కూడా ఇలాంటివంటే మాత్రము చాలా ఇంట్రెస్ట్ అనమాట. తను కూడా ఒకవైపు చేయి పెట్టు కలిపేస్తానంటుంది. రేణుకు మాత్రము అసలు ఇంటి ధ్యాసే లేదనమాట. బయట డీజే అవే బాక్సులు పెట్టారు సాంగ్స్. ఈ పిల్లకాయలందరూ పోయి ఆ డ్యాన్స్లు వేయడము ఇంకా అవే దానికి సరిపోయింది. ఆ ఫ్రెండ్స్ ఆ పిల్లలతో తిరగటమే. ఇంటి దగ్గర ఇలాంటివి ఏం చేసినా తెలియదు. వస్తుంది, తీసుకుంటుంది, వెళ్ళి తింటుంది అంతే. అంతమించి ఇంట్లో మాతో అయితే కాసేపు కూడా ఉండట్లేదు. ఎందుకంటే మా రేణుకి ఇలాంటివంటే భలే ఇంట్రెస్ట్ అనమాట. పిల్లకాయలతో అలా బయట డ్యాన్స్లు వేయడం కానీ ఆడుకోవటము అలాంటివి. సాత్వికకి కొంచెం వ్యతిరేకము. వీధిలో ఎంతమంది ఆడుతున్నా సరే సాత్విక మాత్రము నా పనే వేరు, నా రూటే సపరేట్ అన్నట్టు తన పని తందే. ఇంకెదిగో స్టార్ట్ చేసేసాము వండటం కూడా. జంతికలకి ఏంటంటే అక్కడే ఒత్తుకొని అక్కడే వేసుకోవాలి కదా. మామూలుగా ఈ చెకోడీలు అంటే పర్వాలేదు, ఇంట్లో పాముతుంటే తెచ్చి చక్కగా వేపివచ్చు. కానీ ఇవి అలా కాదు. ఇంకా వంటగది దగ్గర అలాగొక 1.5-2 గంటల వరకు అలా కూర్చొని ఉండిపోయా. పిండి వంటలు అంటే మాత్రం నాకు ఆరు బయట లేదంటే ఓపెన్ ప్లేస్లోనే అట్లా పెట్టి వంట చేసుకుంటేనే నచ్చిద్ది. ఇలా కొంచెం ఏదో ఇరుగ్గా అనిపించింది అనమాట. కానీ ఇంకా ఎంతకంటే వేరే ఆప్షన్ లేదు. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా అక్కయ్య వాళ్ళు కూడా ఇంకా ఇదే పనిలో ఉన్నారనమాట, వంటలు చేస్తున్నారు. చక్రానికేమో నా చేయి కూడా పట్టట్లేదు, చాలా గట్టిగా ఒత్తితే కానీ చాలా బాగుంది. ఇది ఉండడము ఒక్కదాన్నైనా అయిపోయింది. మా ఇంట్లో ఒకటి ఉంది ఇనపది, అది దాంతో అయితే ఇంకా ఎక్కువ ఫోర్స్ చేసి వత్తాలన్నమాట. చాలా టైం పట్టిద్ది, చేతులు కూడా నొప్పి వచ్చాయి. కానీ ఇది వేరే పిన్ని వాళ్ళని అడిగి మా అమ్మ అయితే తీసుకొచ్చింది. సో మొత్తానికి ఎదుగో చక్రాలు ఇంకొంచెం పిండి ఉందన్నమాట, లాస్ట్కి వచ్చేసింది. ఇది కొంచెం చేసేస్తే అయిపోయినట్టే. ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గర ఇమ్ము చేసుకొని ఇంకా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఏమో దేవుడింటికి అయితే బయలుదేరాం భోజనానికి. ఉదయము సామాన్లన్నీ కూడా ఇచ్చేసాం కదండి. ఇంకా నైట్ అనమాట. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఇక్కడ. కొంతమందికి దేవుడు దిగడం అంటారనమాట. కొంతమందికి మధ్యాహ్నమే దేవుడు దిగిపోతాడు. అంటే మధ్యాహ్నానికి భోజనాలతోటి సంక్రాంతి కంప్లీట్ అయిపోయింది. కొంతమందికి ఏమో నైట్ అనమాట, రాత్రిపూట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా రాత్రిపూట ఎక్కువగా దేవుడు దిగుతాడు. సో రాత్రిపూట వెళ్ళి భోజనం చేసి, అంటే వెళ్ళి దండం పెట్టుకొని భోజనం చేసి కొత్త బట్టలు అవి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూసేయండి. ముందు వండగానే భోజనాలు దేవుడికి మడపలు తీస్తారనమాట మూలగా. అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మూల మడపలు తీసి వాళ్ళకి దండం పెట్టుకోవాలి. కాయిన్ వేసేసి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఇలా ఉండిద్ది అనమాట. దాన్ని దేవుడి మూల అంటారు. ఆ బట్టలన్నీ కూడా పక్కన అంటే మనం తీసుకెళ్ళి పెట్టాక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బట్టలన్నీ కూడా ఇప్పదీసి పసుపు పోస్తారనమాట చివర్లకి. దీనిని బట్టలు మూల చూపడం అంటారనమాట. పండుగ రోజు ఇలా దేవుడి మూల కొత్త బట్టలు చూపించుకుంటే చాలా మంచిది. ఆ బట్టల్ని మరుసటి రోజు కనుమ రోజు అయితే కట్టుకుంటారు. ఇక్కడ మా తాతయ్య అయితే విభూది పెడుతున్నారనమాట. అదైతే అసలు చేతికే రావట్లేదు, గట్టిగా ఉంది. ఇంకా తర్వాత నేను తీసి పిల్లకున్న మా వారికి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ భోజనాలు చేసేసి ఆ బట్టలన్నీ కూడా తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా పెంకుటిల్లు అనమాట. అప్పట్లో పాతకాల పిల్లులు ఉంటాయి కదా, అలా ఉంటాయి. నాకు ఈ ఇల్లుని చూసేసరికి ఒక్కసారిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళది కూడా పెంకుటిల్లే, సేమ్ ఇలానే ఉండేది. పైన అటుకు కానీ పాత పద్ధతిలో అదేంటి
ఇత్తడి సామాన్లు అవన్నీ కూడా సర్దుకునేది కానీ, సో అంతా కూడా బాగా నచ్చింది నాకు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. అటుకు మీద కర్రలు వేస్తేనే వర్షాకాలంలో కర్రలు తీయడానికి నేను మా మహాలక్ష్మి వాళ్ళ మరిదనమాట, మేమిద్దరమే ఎక్కేవాళ్ళం అటుకు మీదకి. మమ్మల్ని ఎక్కించి కర్రలు తీయమనేవారు చిన్నప్పుడు. అవన్నీ ఇప్పుడు ఎక్కడ చాలా అరుదు ఇలాంటి ఇల్లులు, కానీ నాకు ఈ ఇల్లుని చూడగానే భలే హ్యాపీ అనిపించింది. పాతకాలందనమాట. చూపిస్తా చూడండి. ఇంక ఇవి అమ్మ తీసుకొచ్చిన బట్టలు. ఇవి తీసుకొని ఇంకా ఒకసారి ఇల్లు కూడా చూపిస్తా చూడండి. ఇంటికైతే రిటర్న్ వచ్చేసామండి. మా సైడు సంక్రాంతి ఇలా ఉండిద్దనమాట. ఇలా ఒకే ఇంట్లోని ఒకే ఇంటి పేరు మీద వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే చోట అయితే దేవుడిని ఇలా దించుకొని ఇలా చూపించి అందరూ ఒకే చోట భోజనం చేస్తారనమాట. ఇలా ఉండిద్ది. ఇంక ఇంటికి రాగానే చెల్లి మహాలక్ష్మి రవ్వ లడ్డు చేయమందనమాట. రవ్వ లడ్డు చేసి తీసుకురండి అంటేనే ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో మన సామాన్లతో రవ్వ ఇచ్చారు కదా, ఆ రవ్వ అయితే ఉందనమాట. కేజీ రవ్వ ఉంటేనే కేజీ రవ్వ కూడా చేసేస్తున్నా. నెయ్యి ఏమో మొన్న మేము సాలూరు వెళ్ళేటప్పుడు మర్చిపోయా, సాలూరులో తీసుకోవాల్సింది. ఇంకా ఏం చేస్తాం, ఊర్లోనే అమ్మ తీసుకొచ్చిందనమాట. ఈ చిన్న డబ్బే 170 160 చెప్పారంట. పెద్దగా స్మెల్ కూడా లేదు, అలానే మరీ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా అమ్మ తీసుకొస్తే ఊర్లోనే కొనేసి తీసుకొచ్చేసింది. ఇంకా ఉన్న కాడికి వేపేసాను. నెక్స్ట్ రవ్వను కూడా కొంచెం కొంచెంగా నెయ్యిలో వేసి అయితే వేపాను. సగం డబ్బా నెయ్యికి పైన వేసాను అనమాట, మంచిగా స్మెల్ రావాలని. ఇంకా తర్వాత ఉన్నా సరే మా అమ్మ కూడా పెద్దగా యూజ్ చేయదనమాట. ఇంకా నేనే ఏమైనా నేను మహాలక్ష్మి ఉంటేనే నెయ్యి వాడేది. ఇంకా రవ్వ కూడా మంచిగా కొంచెం రెడ్ కలర్లోకి అట్లా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి ఒక పళ్ళెంలోకి తీసేసాను. మొత్తం ఇది కేజీ రవ్వ అనమాట. ఇంకా పంచదార కూడా మిక్సీ పట్టేసానండి, పౌడర్ చేసేసి అది కూడా వేసేసాను. అలానే యాలకులు కూడా, యాలకులు పౌడర్ ఏమీ చేయలేదు. చిన్న మిక్సీ గిన్నె లేదనమాట, పెద్ద దాంట్లోనేమో అసలు ఏ మూలకి రాదు. అందుకని మామూలుగా యాలకులు వలిచి వేసేసాను అలాగా. తర్వాత ఒకవైపు పాలు కూడా కాచేసాను. ఒకవైపు రవ్వ వేపుతూనే మరోవైపు పాలు కూడా వేడి చేసుకొని వేడి పాలని కొంచెం కొంచెంగా వేసి మొత్తం కలిపేసుకుంటున్నా. రవ్వ లడ్డూలు నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఎందుకంటే కొంతమంది పాకం తీసుకుంటారు, కానీ పాకం అనేది అందరికీ సెట్ అవ్వదనమాట. కొంతమందికి తెలియదు కదా, దానికంటే ఇది ఇంకా ఈజీ, చాలా సింపుల్. పాలు వేసుకొని మనకి ఎంత చేతికి వండ చుట్టడానికి వచ్చే వరకు కొంచెం కొంచెం పాలను కలుపుకుంటూ, ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసాను. మామూలుగా అయితే వండకి మనం పెట్టుకోవచ్చు, కానీ నేను మొత్తం వేసి కలిపేసాను. ఏ వండకి ఎన్ని వస్తాయిలని. అవి కూడా జీడిపప్పుని ఇంకా ముక్కలు చేశాను అనమాట. కొంచెం మరీ తక్కువ ఉన్నాయని కొంచెం ముక్కలు బాగా చేసి మొత్తం కలిపేసాను. వంటలు ఎంత బాగా వచ్చినాయో, టేస్ట్ కూడా అంతే బాగుంది. కొంచెం చెయ్యికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా చుట్టుకున్నానండి. పాలు కూడా ఒక్కసారిగా కలపలేదు, కొంచెం కొంచెంగా పాలను కూడా కలుపుకుంటూ వంటలు చుట్టుకున్నాను అనమాట. చూసారు అసలు టేస్ట్ కూడా ఒకవైపు ఇలా చుడుతుంటేనే మా వారు మరోవైపు తింటున్నారనమాట. ఎందుకంటే తీపి కదా, నేనైతే తినలేదు, కానీ కక్కుర్తి కదా, ఆగదు కదా. మా వారు అలా తినేసరికి టేస్ట్ బాగుందని చెప్పి నేను తినేసాను. మొత్తానికి ఏదైతేనే రవ్వ లడ్డూలు సాఫ్ట్గా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసాయి. ఇంకా వాటన్నిటిని కూడా అమ్మకి అప్పచెప్పేసి బయట గేమ్స్ ఆడుతున్నారనమాట. ఇందాక నుంచి పిలుస్తున్నారు రవ్వ లడ్డు చేయాలని చెప్పి ఆగిపోయాను. ఇంకా రాగానే నేను ఎప్పుడు ఇలాంటివి ఆడలేదనమాట, పుట్టిన తర్వాత కూడా. ఎప్పుడో చదువుకునే రోజుల్లో స్కూల్లో హాస్టల్లో తప్ప. కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా వీళ్ళందరితోటి. కొంచెం కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను కొంచెం మెతక కదా, ఇలాంటి వాటిలో కొంచెం అంత హుషారు ఉండను. కానీ భలే అందరితో సరదాగా అనిపించింది అనమాట మొదటిసారి. ఎక్కువగా మహాలక్ష్మి అంటే మా చెల్లికి ఇలాంటి అలవాటు, తను భలే కలిసిపోయిద్ది. నాకే కొంచెం చాలా వరకు కొంచెం టైం పట్టింది, కానీ తర్వాత నుంచి ఫ్రీగా మూవ్ అయిపోయి చక్కగా ఆడుకున్నాము. ఇవే కదా పండగ అంటే గుర్తులు. ఎప్పుడో ఒక్కసారే కలుస్తాము, అందరితో సరదాగా ఇలా టైం స్పెండ్ చేస్తే భలే ఉంటుంది. చిన్న పెద్ద అసలు తేడా లేకుండా చక్కగా కలిసిపోయి ఆడుకున్నాం అనమాట. ముందు కబడ్డీతో మొదలయ్యి, కబడ్డీ తర్వాత ఇదేంటి జంటాట ఆడారు, ఇంకా అదేదో ముక్కుగిల్లినాట, లండన్ 1 2 3 ఇలా చిన్నప్పటివి ఒక్కొక్కటిగా పైకి టాలెంట్ అంతా తీశారనమాట.
చిన్నప్పుడు ఆటలన్నీ కూడా. కబడ్డీ అంటే నాకు చాలా భయము. నేను వస్తే వాళ్ళకి ఏదో పండగలాగా ఉండేది, ఊరకనే పట్టేసేవారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదేమో జంటాట కోసము పంటలు వేసుకుంటున్నాం. ఈ జంట ఆడేటప్పుడు కామెడీ ఏంటంటే అసలు జంట వదిలేదని కాదనమాట. అసలే పరిగెట్టలేము. ఆ పిల్ల చూసారు ఎంత స్పీడ్‌గా పరిగెడుతుందో. అందరిలో కల్లా తనే స్పీడ్‌గా పరిగెట్టింది. తన వెనకాల పరిగెట్టడం అంటే మన వల్ల అస్సలు కాదు. నెక్స్ట్ ఇది ముక్కు గిల్లినాట అనమాట. ఎవరు గిల్లారో అట్లా చెప్పాలి. ఎవరు చెప్పేశారంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళనమాట. అలా కాసేపు ఆడుకున్నాము. మొత్తానికి ఒక 5, 6 ఆటలు అలా ఆడామన్నమాట. అప్పటికి టైం కూడా ఆ రోజు 11:30, 12 అయిపోయింది. అప్పటి వరకు ఆడుతూనే ఉన్నాము. ఆ రోజు మా వీధిలో ఆల్మోస్ట్ చిన్న పిల్లల నుంచి అందరూ మెలకువతో ఉన్నారు. మా సాత్విక తప్ప. సాత్విక మాత్రం నాకు ఏ సంబంధం లేదు. బయట ఇంత హడావిడిగా ఇంత గోలగోలుగా ఉన్నా సరే చక్కగా నిద్రపోయింది. రేణు మాత్రం నిద్రపోలేదనమాట. మా అరుపులకి ఎవరు ఎక్కడ నిద్ర లేచి తిడతారని చెప్పి ఇంకా సైలెంట్ చేస్తే ఈ పిల్లలేమో అస్సలు సైలెంట్గా ఉండట్లేదు. భోగి రోజు బలూన్స్ అవి కట్టాం కదా, ఇంకా అవి తీసుకొచ్చి పిల్లకాయలు అందరూ కూడా ఒకవైపు ఆడుకుంటున్నారనమాట. వాళ్ళు ఒకవైపు ఆడితే మేము ఒకవైపు. ఇంకెక్కడేమో లండన్ 1, 2, 3 అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము ఈ ఆటలన్నీ కూడా. పండుగ అంటే మాత్రము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లోకి వస్తారు కదా. ఇలా ఒక్కసారి అందరితో కలిసి ఆడుకున్నామంటే తర్వాత రోజుల్లోని ఇవన్నీ చూసుకునేటప్పుడు మంచి మెమొరీస్గా ఉంటాయి. ఆ రోజులు అలాగ ఆడుకున్నాము, అప్పుడు అలా చేస్తాము అని చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కదా. ఈ వీడియోస్ రేపు ఎవరైనా చూసినా సరే అప్పట్లో ఇలా ఉండేవాళ్ళం అని కూడా అనుకోవచ్చు. చిన్నప్పుడు వీళ్ళే చూడొచ్చు మళ్ళీ రేపు పెద్ద అయ్యాక ఈ వీడియోని. ఏదైనా సరే మనం చేసేటప్పుడు కొన్ని మెమొరీస్ ఉంటాయి. నాకు నార్మల్గా అయితే ఇలాంటివి ఏమీ అలవాటు లేవన్నమాట. ఇలాంటివి కొంచెం సైలెంట్ కదా, సో ఇలాంటివి ఏం పెద్దగా ఆడేదని కాదు. కానీ మా వారు మాత్రం అసలు ఒప్పుకోలేదు. ఏమైంది, ఎప్పుడైనా సరే నీకు చూసుకోవడానికి బాగుంటుంది కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటివి సరదా ఉంటుంది. మన ఊరు వస్తే ఎలాగో ఉండదు కదా, ఎక్కడైనా సరే అందరితో సరదాగా ఆడుకోలేని అయితే అన్నారు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అలా అందరం కూడా మాట్లాడుకున్నాము. ఇంకా మాట్లాడుకున్న రోజు నైట్ నిద్రపోయేసరికి 12 అయిందండి. ఇంకా సంక్రాంతి రోజు అయితే అందరితో ఈ విధంగా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. మా సైడు సంక్రాంతి అంటే ఇలా ఉండిద్దండి. మరి మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.